నమస్తే, నేను ప్రశాంత్. కేటీఆర్ గారిని ఈ కార్ రేస్లో అరెస్ట్ చేయబోతున్నారా? అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ అసలు ఈ కేసు ఉందా, ఇంకా అయిపోయినట్టేనా? ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో ఈ కేసు గురించి అయితే ఎక్కువ మాట్లాడడం లేదు. మరి కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? ఇప్పుడు నువ్వు ఏదైతే సందేహం వ్యక్తం చేసావో ఇలాంటి సందేహం తెలంగాణ సమాజంలో ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏం లేదు. 3 నెలల తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ గతంలో 3 నెలల క్రితం నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి ఆయన అరెస్ట్ అని చెప్పి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి న్యూస్ వచ్చింది. కేటీఆర్ గారు ఇంటి చుట్టూరు పోలీసులు మోహరించి ఉన్నారు, ఏ క్షణమైనా అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి న్యూస్ కూడా విన్నాం. సీన్ కట్ చేస్తే 3 నెలలు అయిపోయింది, ఏం లేదు. అసలు ఈ కేసు ఉన్నట్ట లేనట్ట అనే సందేహం నీకు ఏదైతే వచ్చిందో అలాగే తెలంగాణ సమాజంలో కూడా చాలామందికి ఉంది. అయితే ఒక 2 వారాల క్రితం ఈ కేసులో ఈ రేస్ దాంట్లో గత నెలలో నోటీసులు ఇచ్చింది ఏసీబీ. తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. అయితే నేను అమెరికా పర్యటనకి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత నేను హాజరవుతానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయారు, హాజరు కాల. మళ్ళీ ఇప్పుడు తాజాగా నోటీసులు ఇష్యూ చేసింది ఏసీబీ. 16వ తారీఖున ఉదయం 10 గంటలకు అటెండ్ కమ్మని చెప్పి విచారణకి ఇప్పుడు తాజాగా ఇచ్చింది నోటీసు. అంటే సీరియస్గా ఉన్నట్ట లేనట్ట అనేది మనం విశ్లేషణ చేసుకుంటే, ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత విచారణకు హాజరు కమ్ముంది అని అంటే ఈసారి కూడా ఆయన అరెస్ట్ చేయకుండా విచారించేసి విడుదల చేస్తే ఇది పొలిటికల్ గేమ్ అనేది ప్రజలకి అర్థమైపోతుంది. ఇప్పటికే పొలిటికల్ గేము, వీళ్ళు అరెస్ట్ చేసేది లేదు ఏం లేదు అని అంటున్నారు. ప్లస్ ఆయన ఏమంటున్నాడు, మీ చేతనైతే అరెస్ట్ చేసుకోండి అని అంటున్నాడు. మీ చేతనైతే అరెస్ట్ చేసుకోండి, నేను సిద్ధమే అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ అరెస్ట్ అనేది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు సెంటిమెంట్ ప్రకారం అనేది అనుకుంటున్నాడు ఆయన. ఒకవేళ ఆ సెంటిమెంట్ పనిచేస్తే కవిత గారు సీఎం అవుతారు, ముందు కవిత గారు వెళ్ళింది అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకొక వైపు ఏంది, ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా ఈడీ విచారణ చేసింది. ఈడీ విచారణ చేసిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, కేంద్ర ప్రభుత్వం మీద దోసింది. ఇది దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, 55 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది. కాబట్టి ఇది ఈడీ పరిధిలోకి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి కేటీఆర్ గారిని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏం చెబుతున్నారు, రాష్ట్రంలో ఉండేటువంటి ఇష్యూ ఇది, ఆల్రెడీ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసింది, తెలంగాణ ప్రత్యేకమైన సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది, ఇప్పటికే మొత్తం ఆధారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి కదా, లేదా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయకపోతే సిబిఐకి ఇస్తూ తీర్మానం చేసి అసెంబ్లీలో పంపించండి, మేము చూసుకుంటాం అని చెప్పి బీజేపీ అంటుంది. అంటే ఇప్పటి వరకు నడిచినటువంటి ఈ గేమ్ అంతా ఏంటంటే పొలిటికల్ గేమ్ నడిచింది. ఈ పొలిటికల్ గేమ్ ఇలానే నడిస్తే తెలంగాణ సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది బాగా స్పష్టత ఉంది. తెలంగాణ సమాజంతో పాటు రాజకీయ పార్టీలకి ఎలా స్పష్టత ఉంది అని అంటే, కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు ప్రచారం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా ప్రచారం చేశారు. కానీ అసెంబ్లీలో ఎలక్షన్లో ఆవిడ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈడీ వస్తుంది, విచారిస్తుంది, సిబిఐ వస్తుంది, విచారిస్తుంది, వెళ్ళిపోతుంది, అరెస్ట్ చేయట్లా. ఈ లోపల అసెంబ్లీ అరెస్ట్ వచ్చింది. సో ఇదంతా పొలిటికల్ గేమ్ అని చెప్పి నమ్మినటువంటి తెలంగాణ సమాజం బీజేపీని అసలు 8 సీట్లకు పరిమితం చేసింది. ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు. సో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి 2024 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ టైంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికల మధ్య ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో 3 నెలలు 4 నెలలు, ఈ గ్యాప్లో కవితను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. తీహార్ జైల్లో కవిత ఉన్నప్పుడు జరిగినాయి లోక్సభ ఎన్నికలు. సీన్ కట్ చేస్తే 8 మంది ఎంపీలు గెలిచారు. 8 మంది ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ రాలా. అంటే రిజల్ట్ పరంగా చూస్తే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుందని చెప్పి ఎలక్షన్ కోణం నుంచి ఆలోచించేటువంటి వాళ్ళకి కనిపిస్తుంది ఆడ. ఇదే ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, కేటీఆర్ గారిని రేపు మంగళవారం 16వ తారీఖున ఉదయం 10 గంటలకి హాజరు కమ్మని చెప్పి విచారణకు పిలుస్తుంది. కాబట్టి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఏసీబీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోతుంది. నష్టపోయే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి.
ఎందుకంటే పూర్తి ఎవిడెన్స్ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ కార్ రేస్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది, అవకతవకలు జరిగాయి అని చెప్పి దీని మీద అప్పుడు మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చారు. సేమ్ ఇదే విధంగా కాళేశ్వరం విషయంలో కూడా అవకతవకలు జరిగాయి, ఇందులో కూడా తప్పు చేశారు అని చెప్పేసి ఇలా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. కానీ విచారణలో చూస్తే విచారణ తర్వాత మొత్తం కామ్ అయిపోయింది. అసలు బీఆర్ఎస్ పార్టీది ఏం తప్పు లేదన్నట్టే ప్రజలకు కనిపిస్తుంది. ప్రజలకు ఎట్ట కనిపించింది? చంద్రఘోష్ కమిషన్ చెప్పాలి. చంద్రఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. కేసీఆర్ గారు ఏం చెప్పారు అడిగిన ప్రశ్నలకి? నాకు అదంతా తెలియదు, అధికారులు చేశారు, అధికారులు చేయాల్సిన పని క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది, నేను ఒక్కడే కాదు కదా, క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది, క్యాబినెట్ అప్రూవల్ ప్రకారం ఇంజనీర్లు చేశారు, ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని వాళ్ళు చూసుకుంటారు, నాకే సంబంధం అని చెప్పి అంటున్నారు. అంటే దీన్ని ఏమనుకోవాలి? ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు? నా మెదడును కరిగించి రక్తం చిందించి కాళేశ్వరాన్ని నిర్మించాను, ఇది నా మెదడు నుంచి వచ్చిన ఆలోచన అని చెప్పి చెప్పాడు. అదే మాట చంద్రఘోష్ కమిషన్ దగ్గర చెప్పాలిగా. మరి ఎందుకు అధికారులని ఇరికిస్తూ అధికారుల మీద ఎందుకు వేశారు? అధికారులు ఏం చెప్పారు? ఇంజనీర్లు మాకేం తెలియదు, మేము చెప్పిన డిజైన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఆయన చెప్పినట్టు కట్టమున్నాడు, మేము కట్టామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం చంద్రఘోష్ కమిషన్ దగ్గర ఉంది కదా. సో ఇవన్నీ ఇరువైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కేసీఆర్ గారు చెప్పింది, ఇంజనీర్లు చెప్పింది విన్న తర్వాత అప్పుడు ఫైనల్ కంక్లూషన్కి వచ్చి చంద్రఘోష్ కమిషన్ ఒక నివేదిక ఇస్తుంది. అప్పుడు మనం తేల్చాలి కేసీఆర్ గారు చెప్పింది తప్ప లేదా ఇంజనీర్లు చెప్పింది తప్ప అనేది. ఇప్పుడు మనం విచారణని హాజరయ్యారు ఒకేసారి, ఇప్పుడు ఒకసారి అయింది, మళ్ళీ విచారణకు పోవాల్సి వస్తుంది. ఆయన ఒకసారి విచారణకి వెళ్ళినటువంటి ఆయన ఏ విధంగా వ్యవహరించారు? ఆయన మధ్యలో ఏమన్నారు? హెల్త్ బాగాలేదని చెప్పి స్కిప్ అయ్యి వచ్చేసారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి. ఇప్పుడు బయటేమో ఆన్ రికార్డ్ ఒకటి చెప్తున్నారు టీవీల్లో, నా మెదడును కరిగించాను, చెమటకు చిందించి నేను కట్టించాను కాళేశ్వరం అని చెప్పి. అదే మాట చెప్పొచ్చు కదా అక్కడ చంద్రఘోష్ కమిషన్ దగ్గర. చెప్పలేదు కదా. ఇంజనీర్లు డిజైన్ చేస్తారు, నాకేం పని, క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది, క్యాబినెట్ అందరిని బాధ్యం చేయాలని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పాయింట్ ఎక్కువ మాట్లాడేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,00,000 కోట్లు అవకతవకలు చేశారని చెప్తూ ఉన్నారు. మేము చేసిందే 93,000 కోట్లలో మేము చేసి ఇదంతా చేసాము, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి స్కామ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫిగర్ అనేది 1,00,000 కోట్ల లేకపోతే 50,000 కోట్ల 30,000 కోట్ల అని కాదు. ఒకసారి దొంగతనం చేస్తే నువ్వు 10 రూపాయలు చేసావా 10 కోట్లు చేసావా అనేది కాదు. ఫిగర్లో తేడా రావచ్చు, లేదా పబ్లిక్లోకి వెళ్ళడానికి అది చెప్పచ్చు. అదే వాళ్ళు చెప్తుంది నిజమే. 1,00,000 కోట్లు పెట్టి మేము కట్టిస్తే 98,000 కోట్లు మేము కట్టిస్తే 1,00,000 కోట్లు అవినీతి ఎట జరిగిద్దని చెప్పి చెప్పొచ్చు. అసలు అవినీతి జరిగిందా లేదని చెప్పాలి కదా. ఇప్పుడు ఒకసారి దొంగతనం చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు చాలామంది, ఇప్పుడు 100 సవర్లు బంగారం పోయింది అనుకో, 200 సవర్లు బంగారం పోయిందని చెప్పి కంప్లైంట్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం రికవరీ వచ్చినప్పుడు కదా ఎంత పోయింది ఎంత వచ్చింది తెలియదు జనరల్గా. సో అలానే ఇప్పుడు వాళ్ళు ఎంత చేశారు ఇది కాదు కదా, అక్కడ టెక్నికల్గా కట్టారా లేదా, కరప్షన్ జరిగిందా లేదా, ముఖ్యమంత్రిగా ఈయనేం పాత్ర పోషించారు, ఇంజనీర్లుగా వాళ్ళేం పాత్ర పోషించారు, ఈ కాళేశ్వరం నిరుపయోగంగా ఉండడానికి కారకులు ఎవరు, ఇదే కదా కావాల్సింది. ఒక 10 కోట్లు లేకపోతే 20 కోట్లు లేకపోతే 50 కోట్లు కొంచెం అటు ఇటు కావచ్చు. దొంగతనం అనేది దొంగతనమేగా, అవినీతి అనేది అవినీతిగా, అక్రమం అనేది అక్రమమేగా, అంతే కదా. సో అదేంటో తెలుస్తారు. ఇప్పుడు ఇక్కడ అదేదో ఒక మాట చెప్పేసి ఇక్కడ ఏం జరగలేదు అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఏదో 2-3 పిల్లర్లు పోతే మొత్తం కాళేశ్వరం కొట్టుకొని పోయిందని చెప్పి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారని. మరి అంతే బాగుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చేసి వాళ్ళు నీళ్ళు నింపుకోండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వట్లే వాళ్ళు? సింపుల్. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా నేను ఆ 55 కోట్లు నేను పంపించలేదు, అది అఫీషియల్గానే పంపించాను, అందరికీ తెలిసింది. అసలు ఆ 55 కోట్లు ఎక్కడికి పోయి వాళ్ళకి చేరిందని వాళ్ళు చెబుతున్నారు కదా. ఆ 55 కోట్లు ఉన్నాయి కదా, నేను ఎక్కడ తీసుకున్నాను ఒక పైసా కూడా అని చెప్పి ఆయన అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటి, నువ్వు చట్ట ప్రకారం పంపించావా లేదా అంటే, దొరికితే ఓకే, దొరకకపోతే లేదా, నువ్వు చట్ట ప్రకారం పంపించావా లేదా. నేను మంగిలి ఉంది, మంగిలి ఏం చెప్తుంది, నాకు తెలీదు, బర్త్డే ఫంక్షన్కి పర్మిషన్ ఒక ఫంక్షన్ చేసుకోవడానికి నాకు తెలియజేశాను గంజాయి డ్రగ్స్ అని చెప్పి. అది కాదు కదా, తెలియజేస్తే అంటే చట్టం కోర్టులో చెప్పుకోవాలి నాకు తెలియజేశానని. కోర్టు
దాన్ని విశ్వసిస్తే దాన్ని తగిన శిక్ష చేస్తారు. అలా అని చెప్పేసి నువ్వు కేసు బుక్ చేయకపోతే తెలియజేశానని చెప్తే నేను దొంగతనం చేసేసి ఆ రోజున్న పరిస్థితి నాకు మానసిక పరిస్థితి బాగాలేదు నేను దొంగతనం చేశానంటే సరిపోతుందా? లేదు ఒక రేప్ చేసేసి ఆ రోజు నాకు మంచి మూడ్ వచ్చేసింది రేప్ చేసేసాను అని చెప్తే ఒప్పుకుంటుందా చట్టం? చట్టాలు ఒప్పుకోవాలా? సో కాబట్టి చట్టమే, చట్టానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. తప్పు చేసిన తర్వాత నాకు తెలియజేశానని అంటే అది కోర్టులో చెప్పు. కోర్టు చెప్తే కోర్టు కనుక అంగీకరిస్తే అప్పుడు నువ్వు నిర్దోషిగా బయట రావచ్చు. అలానే చంద్రఘోష్ కమిషన్ కూడా అంతే, ఇరుపక్షాల వాదనలు వింటుంది, ఫైనల్గా ఏం నివేదిక ఇస్తుంది. అప్పటి వరకు ఎవరికి నేను క్లీన్ చిట్ అంటారు, వాళ్ళు క్లీన్ చిట్ అంటారు, ఇది మామూలే. అలాగే ఇప్పుడు ఈ రేస్ కార్కి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అని అంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయకపోతే భారీగా నష్టపోతుంది రాజకీయంగా అనేటువంటిది ఆల్రెడీ ఒక ఒపీనియన్కి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని తెలుస్తుంది. కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్టు సీరియస్ చర్చ. ఎందుకంటే ఇంతకాలం పాటు డ్రాగన్ చేసి నష్టపోతుంది. అసలు దమ్ము లేదని అంటున్నాడు కదా, అరెస్ట్ చేసే దమ్ము లేదంటున్నాడు కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ సమాజం కూడా నిజమే కదా, ఏం లేకుండా బదనాం చేశారని ఫీల్ అవుతుంది కదా. అలాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే రాజకీయంగా నష్టపోతుంది. ఒకటి. రెండు, నిన్నగాక మొన్న ఆయనే ఉన్నారు చంద్రఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ గారు అటెండ్ అయ్యే సందర్భంగా కేటీఆర్ గారు ఎలాంటి కామెంట్ చేశారు? నువ్వు కాదు, నీ గురువు కాదు, నీ జయజమ్మ అని కూడా నేను తరివేసామని చెప్తున్నారు. అదే చెప్పు, చంద్రఘోష్ కమిషన్ ఎదుట నువ్వేది నన్ను విచారణ చేసేది, నిన్ను నీ జయజమ్మని కూడా తరివేస్తామని చెప్పండి. అట్లా కాదు కదా. ఇప్పుడు మైకుల ముందు ఏం మాట్లాడారో అదే మాట్లాడారు కదా అక్కడ కూడా. ఇప్పుడు నిన్ను నీ జయజమ్మని తరిం కొట్టావు ఇక్కడి నుంచి అని చెబుతున్నారు. తరిం కొట్టడం అధికారం ఎవరు ఇచ్చారు? ఇచ్చారు ఎవరన్నా అధికారం? ఒకరికొకరు తరిం కొట్టే అధికారం భారత రాజ్యాంగంలో ఉందా? లేదు కదా. మరి ఎలా అంటారు ఇలాంటివన్నీ? అంటే రాబోయే రోజుల్లో ఒక ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. రాజకీయపరమైనటువంటి కోణం అదంతా. సో రాజకీయ కోణం వేరు, విచారణ వేరు, జడ్జిమెంట్ వేరు. కాబట్టి ఏసీబీ విచారణకు పిలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అరవింద్ కుమార్ సెక్రటరీని విచారించారు. బిఎల్ఎన్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి అతన్ని విచారించారు. ఫండింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది, ఇది ఆన్ పేపర్ చట్ట ప్రకారం వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ జన్ పాత్ర ఏంటి దీంట్లో, ఆ కంపెనీ పాత్ర ఏంటి, ఇవన్నీ చట్ట ప్రకారం జరిగినాయా లేదా అనేది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన సొంతగా జేబులో నుంచి తీసి ఇచ్చినట్టు తీయడానికి లేదండి. ఫైల్ మూమెంట్ ఉంటుంది. దాదాపు ఒక 10 చేతులు మారుతుంది ఫైలు, 10 నుంచి 15 మంది చేతులు మారుతుంది. ఇన్ని చెక్కింగ్స్ ఉంటాయి. పెన్సిల్ కొనాలన్నా బిల్లు అవుతుంది. కాబట్టి ఆ 55 కోట్లు ఎక్కడికి పోలేదు, నేను మా తెలిసిన వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేస్తారని, చేయకపోతే కదా చేశారు కదా, ఈ కాదు, ఇది నడవదు. సో కాబట్టి ఏసీబీ ఎదుట హాజరు కావాల్సిందే, ఏసీబీకి సమాధానం చెప్పాల్సిందే. అది సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రాజకీయ కోణం నుంచి చూసినా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.